దెన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతులు కొన్ని ప్రాంతాల్లో యాన్యుటీ అమౌంట్ని పెంపు కొంత కోరారు. ప్లస్ వాళ్ళ అప్పుకి కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటివి కొన్ని ఎక్స్టెన్షన్స్ అడుగున్నారు. సో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కోసం అవన్నింటికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. R5 జోన్. దెన్ నెక్స్ట్ సిఆర్డిఏకి మన కొత్త కేటాయింపులు కొన్ని చేయడం జరిగింది. అంటే ఏదైతే అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ ఆమోదించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకి 4-5 అంశాలే ఉన్నాయి. ఒకటి సెబీ ఏదైతే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉందో వాళ్ళకి ఒక 1.5 acres ఇవ్వడం జరుగుతుంది. స్వామినారాయణ గురుకులం వాళ్ళకి స్కూల్కి భూమి కేటాయించడం జరిగింది. ఒక ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి భూమి కేటాయించడం జరిగింది. డిఏవి పబ్లిక్ స్కూల్కి సంబంధించి భూ కేటాయింపులు ఏదైతే సిఆర్డి అథారిటీ చేసిందో దాన్ని కూడా ఇవాళ క్యాబినెట్ ఆమోదించింది. నెక్స్ట్ జలవనరుల శాఖ వాటర్ రిసోర్సెస్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైనటువంటి వారికి గతంలో ఉన్నటువంటి పాలసీతో పాటు ఇంకొక అడిషనల్గా ఆప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఇల్లు మనమే కాలనీ డెవలప్ చేసి మనమే ఇల్లు నిర్మించే వాళ్ళము. వాళ్ళు ఒకవేళ ఇండిపెండెంట్గా కట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఇల్లు నిర్మించడానికి యూనిట్ ధర 2.85 లక్షల నుంచి 3.57 లక్షల వరకు పెంచడం జరిగింది. దాంతోపాటు R&R కాలనీలో కాకుండా మేము బయట కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి హౌస్ సైట్కి ₹1,00,000 నుండి 2 లక్షల వరకు పెంచడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వాటర్ రిసోర్సెస్లోనే మనకి పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ మెయిన్ స్కీమ్లో ఎస్కేప్ ఛానల్ నిర్మాణం చేపట్టడానికి మనం గతంలో ఇచ్చినటువంటి వర్క్లో ఇవాళ ఎస్కేప్ ఛానల్ అవసరం ఉంది అనేటువంటిది నిపుణులు చెప్పడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కంపెనీకే నామినేషన్ పద్ధతి మీద ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అది దాదాపు 4.7 కోట్ల రూపాయలు. ఎందుకంటే సీజన్ లూజ్ అవ్వకుండా మనం వర్కింగ్ సీజన్లోనే ఎఫెక్టివ్గా ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 4.71 నామినేషన్ మీద ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మరి హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 26వ కిలోమీటర్ నుంచి 75వ కిలోమీటర్ వరకు కాంక్రీట్ లైనింగ్తో ఆధునీకరించడం కోసం గతంలో 207 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు మంజూరు చేస్తే అవి రివిజన్ అక్కడ ఉన్నటువంటి మట్టి పొరలు ఇవన్నింటినీ అంతకుముందు షార్ట్ క్రీటింగ్ మెథడ్లో కంప్లీట్ చేయాలనుకుంటే నిపుణులు అది షార్ట్ క్రీటింగ్ కాదు రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాడాలి అని చెప్పడం మూలాన ఆ రివిజన్ చేయడం జరిగింది. దానికి 309 కోట్ల రూపాయలకి పెంచడం జరిగిందంటే దాదాపు 100 కోట్ల రూపాయలు అదనానికి పెంచడానికి క్యాబినెట్ అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి తిరుపతి జిల్లా రేణిగుంట దగ్గర ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టడానికి సంస్థ ముందుకు వచ్చింది. సన్ రైజ్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ వాళ్ళు రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు కేంబ్రిడ్జ్ ఉంటుంది, IB ఉంటుంది. ఇవి రెండు ఉంటూ స్పోర్ట్స్ ఇనిషియేటివ్ చేపట్టడం జరుగుతుంది. వాళ్ళకి మార్కెట్ ధర ప్రకారం అంటే దాదాపు ఎకరాకు 1,12,00,000 రూపాయలు చొప్పున 10 ఎకరాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు 11,36,00,000 రూపాయల విలువని నిర్ధారించడం జరిగింది. వాళ్ళకి మార్కెట్ విలువకి భూమి ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బేసిక్గా స్పోర్ట్స్ సెంట్రిక్ స్కూల్ వాళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పడం మూలన. దెన్ అట్లానే కడప జిల్లాలో ఆధునిక డంపింగ్ యార్డు కోసం మున్సిపల్ కార్పొరేషన్కు దాదాపు 92 ఎకరాలని కేటాయించడం అనే కాస్ట్ బేసిస్ మీద మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అట్లానే ప్రకాశం జిల్లాలో 22 ఎకరాలు దాదాపు APIIC ఇండస్ట్రియల్ హబ్కి కావాలన్నారు. దాన్ని కూడా మార్కెట్ విలువ ప్రకారం 13,98,000 ఎకరాకు చొప్పున వాల్యుయేషన్ వేయడం జరిగింది 22 ఎకరాలకి.
దానికి దాదాపు 3 కోట్ల రూపాయలు. దెన్ అట్లానే చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వాళ్ళకి ఫ్రూట్ ప్యాకింగ్ అని, అసెప్టిక్ ప్యాకింగ్ అని ఈ అప్గ్రేడేషన్ యూనిట్ కోసం వాళ్ళు కొంత భూమిని అడిగితే ఎకరాకు 1,50,000 చొప్పున వాళ్ళకి 13 ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి అహుడా ఏదైతే అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో వాళ్ళు ఒక 11 ఎకరాలు మాకు లేఅవుట్ ఎంఐజీ లేఅవుట్ డెవలప్ చేయడానికి కావాలి అని అడిగారు. వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరి అట్లానే ఏలేశ్వరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం రిజర్వాయర్లో కేజ్ కల్చర్ ఏర్పాటు చేసేటువంటి ఫిష్ ఇన్ ఇండియా సంస్థకి ఆ కేజ్ కల్చర్ దానికోసం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపింది. దాన్ని కూడా 10% ఆఫ్ ది మార్కెట్ వాల్యూ మనకి రేటు డిసైడ్ చేయడం జరిగింది. లీజ్, ఇది ప్యూర్లీ లీజ్ మోడల్. దెన్ కాకినాడ అర్బన్లో ప్రభుత్వ భూమిని కోర్టు కాంప్లెక్స్కి, కోర్టు రెసిడెన్షియల్ అకామిడేషన్ పర్పస్కి వాళ్ళకి దాదాపు ఒక 50 సెంట్లు ఆ రకంగా వివిధ అవసరాల కోసం వాళ్ళకి భూమిని కేటాయింపు చేయడం జరిగింది. మరి విజయనగరం జిల్లా, మరియు ఒంగోలు జిల్లా, మచిలీపట్నం ఒంగోలు జిల్లా, మరియు కర్నూలు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, పార్వతీపురం, మన్యం ఇవన్నింటిలోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు చొప్పున అడిగినప్పుడు యాజ్ పర్ ది పాలసీ 33 సంవత్సరాలకి లీజ్ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం టౌన్లో 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్కి లీజ్ ప్రాసెస్న, ఎందుకంటే ఆయన ఆంధ్రా బ్యాంక్ ఫౌండరు, సో వాళ్ళు అక్కడ ఆయనకి స్మృతిగా నిర్మాణం చేపట్టాలంటే లీజ్ బేసిస్ మీద ఇమ్మని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని దగ్గరలో 1 ఎకర్ అనుకుంటా, కాదు కదా, 2 ఎకర్స్ ఒక దగ్గర, 1.61 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర, 1.5 ఎకర్స్ ఒక దగ్గర, 1.5 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర, యావరేజ్ దట్ ఈస్ ది లీజ్. దెన్ మన పరిశ్రమలు, వాణిజ్యం సంబంధించి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏపీఐఐసి చేపడుతున్నటువంటి డ్రింకింగ్ వాటర్ అండ్ ఈ ఇండస్ట్రీస్ వాటర్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు వర్క్స్ చేస్తూ ఉన్నటువంటి దానికోసం లోన్ తీసుకునేటువంటి దానికి వెళ్తే దానికి 75 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి వాళ్ళు ప్రపోజల్స్ పెడితే దాన్ని రాటిఫికేషన్కి రావడం జరిగింది. దాన్ని రాటిఫికేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు సత్యసాయి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఆర్డిఓ తరఫున వాళ్ళు చేపడుతున్నటువంటి డిఫెన్స్ పరిశ్రమ కోసం 350 ఎకరాలు ప్లస్ 300 దాదాపు 600 ఎకరాలు కేటాయింపు కావాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఆర్డిఓ అడిగితే దాన్ని కేటాయించడానికి ఇన్ ప్రిన్సిపల్గా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దెన్ పోర్ట్స్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, అనకాపల్లి జిల్లాలోని పూడిమడక, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం 3 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది అంతకుముందు గతంలో 1150 కోట్లకు ఉంటే ఇవాళ 1586 కోట్లకి రివిజన్ చేయడం జరిగింది. దాదాపు 12,700 మంది మత్స్యకారులకు జీవనోపాధికి ఈ ఫిషింగ్ హార్బర్లు డైరెక్ట్గా ఉపయోగపడతాయి అనేటువంటిది భావించి ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 2,500 ఫిషింగ్ నౌకలకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దెన్ అగ్రికల్చర్కి సంబంధించి కిసాన్ డ్రోన్లతో విలేజ్ లెవెల్ ఫార్మ్ మెషినరీ బ్యాంకులకి మనం 24-25లో టెండర్లు పిలిచి ఆ ప్రోగ్రెస్ నడుస్తూ ఉన్నటువంటి ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకి ఇంకా
డబ్బులు మిగిలి ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవడానికి మనకు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది అని అంటే అవే నిబంధనల ప్రకారం వాళ్ళకి ఈ సీజన్ ఎక్స్టెండ్ చేసాం. సో దట్ వీ కెన్ మేక్ ది బెటర్ యూటిలైజేషన్. దాదాపు 14 కోట్ల రూపాయలు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అని అంటే వారికి గతంలో ఇచ్చినటువంటి సంస్థకే ఎక్స్టెన్షను ఈ ఇయర్కి కొనసాగించడం జరిగింది. నెక్స్ట్ ఎనర్జీ, దీంతో డిస్కామ్స్కి ఏదైతే ఆర్ఈసి నుంచి లోన్ 7,000 కోట్ల రూపాయలకి లోన్ తీసుకోవడానికి ప్రభుత్వం షరతులతో కూడినటువంటి హామీ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇవి బ్రాడ్గా ఇవాళ క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు. థ్యాంక్ యూ. మీకు 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 డీటెయిల్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమన్నా క్లారిఫికేషన్ అవసరమైతే కమిషనర్, లెట్ మీ కంప్లీట్ మై బ్రీఫింగ్ ఫస్ట్. మీ ఇన్ఫార్మల్ డిస్కషన్ చాలా చెప్పొచ్చు, కానీ ఇన్ఫార్మల్ బ్రీఫింగ్ చాలా ఉంటుంది. బట్ డెఫినెట్గా క్యాబినెట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 41 అంశాలు అవి. మంత్రుల పర్యటన అనేటువంటిది మీరు చూసుంటారు. మంత్రులు మార్నింగ్ ఫ్లైట్ దిగిన తర్వాత 1.5 అవర్లోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఎవరు అక్కడ రిలాక్స్ అవ్వడానికో ఇంకో రకంగా కాదు. చాలా మంత్రుల ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళందరూ కూడా క్యాబినెట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెళ్లే ముందు కూడా చెప్పారు. ఆల్రెడీ కొద్దిమంది మంత్రులు నోట్ కూడా రెడీ చేశారు. ఆ పర్యటనలో వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపించిన అంశాలు, వాళ్ళు నేర్చుకున్నటువంటిదో ఇంప్లిమెంటబుల్ ఐటమ్స్ ఇండివిజువల్గా ఒక్కో మంత్రి ఒక్కో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కంబైన్డ్గా అందరూ కలిసి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకరిద్దరు మంత్రులు అయితే వాళ్ళ రిపోర్ట్ని కూడా రెడీ చేసేసారు. ఇవాళ బేసిక్ డ్రాఫ్ట్ రెడీ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర లేదు, అది డిఫరెంట్ ప్రోగ్రామ్. గవర్నమెంట్కి ప్రభుత్వానికి మంత్రులు ఒక పర్యటనకి వెళ్ళారు అని అంటే దానివల్ల వాట్ ఈస్ ది బెనిఫిట్ టు ది స్టేట్, వాట్ ఈస్ ది న్యూ లెర్నింగ్ అనేటువంటిది మనం చూస్తాం. సో ఒకరిద్దరు మంత్రులు ఆల్రెడీ రెడీ చేశారు, మిగిలిన వాళ్ళు కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిపక్షం అనేటువంటిది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మనకి రాష్ట్రంలో వాళ్ళకి తమ గురించి ఆలోచన తప్ప సమాజం గురించి, ప్రజల అభివృద్ధి గురించి వాళ్ళకి ఏ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. పరిశ్రమల గురించి మాట్లాడరు, పరిశ్రమల్ని తరిమేస్తారు. వాళ్ళకి ఒకసారి షెడ్యూల్ మా కమిషనర్ గారు తీస్తున్నారు. మార్నింగ్ 6:40కి వాళ్ళది పికప్ అయితే నైట్ 9 o'clockకి మళ్ళీ రిటర్న్ హోటల్కి వచ్చేలాగా వాళ్ళ ప్రోగ్రామ్ డే 1 మా మంత్రులది. రెండో రోజు లాబీలో ఫస్ట్ టు గ్యాదర్ అట్ 7:45కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 17 hours 5 o'clockకి మళ్ళీ రిటర్న్ వచ్చారు. మళ్ళీ దే కంటిన్యూడ్ టిల్ నెక్స్ట్ డే మళ్ళీ 9:30కి స్టార్ట్ అయిపోతే నైట్ 8 వరకు ప్రోగ్రామ్ నడిచింది. నెక్స్ట్ డే 9కి మొదలైతే మళ్ళీ సేమ్ థింగ్ ఈవినింగ్ 6 దాకా నడిచింది. ఇక్కడ కూడా మీరు వీడియోలు కూడా చూస్తూ ఉన్నట్టారు కదా, స్కూల్లో పిల్లలు కూర్చుని వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్లు. ఇట్ వాజ్ జనరల్గా అడిగితే మంత్రులు చాలామంది చెప్పింది ఫస్ట్ 5 days వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా లెర్నింగ్స్ ఉన్నాయి అనేటువంటిది. సో ప్రతిపక్షం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే విధ్వంసం గురించి ట్రైనింగ్ ఎవరన్నా ఇస్తాడు, అల్ఖైదా ఇస్తుంది అని అంటే అక్కడ పోయి ట్రైనింగ్ ఇస్తాడు ఆయన, లేకపోతే అది ఎక్కడ మెక్సికోలో అని చూసాం కదా సార్. సో అట్లాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పంపిస్తాడు. చంద్రబాబు గారికి ఆయనకి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు పంపించాల్సి వస్తే ఆయన అల్ఖైదా దగ్గరకో ఇంకెక్కడికో పంపిస్తాడు. చంద్రబాబు గారు పంపిస్తే సింగపూర్ పంపిస్తాడు. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంటే ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నా అక్కడ నేర్చుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంటుంది. నారాయణ గారు తన మీద చాలా డీటెయిల్డ్గా ఇప్పటికి ఇచ్చారు. మళ్ళీ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. వీ హ్యావ్ కంపేర్డ్ విత్ ఇన్ ది కంట్రీ, అవుట్ సైడ్ ది వరల్డ్, ఎవ్రీవేర్. మనం ఇస్తున్నటువంటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్కి, ప్రైజెస్కి ఎక్కడా కూడా మనం ₹1 తక్కువగా ఉన్నాం, ఎక్కువ లేము అనేటువంటిది వీఆర్ వెరీ వెరీ క్లియర్. మీకు చాలా డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇచ్చారు. వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉన్నారంటే మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా కూడా మరీ ఒక్కసారి మా మంత్రి గారి చేత మేము ప్రెస్ మీట్ పెట్టిస్తాం. నేను ఎన్ని శాఖలు చెప్పాను, మీరు ఎన్ని శాఖల గురించి రాసుకున్నారు, మీరు ఏ పత్రిక నుంచి వచ్చారో తెలీదు.
అది కూడా అంతే. క్యాబినెట్ ఇస్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. ద బేసిక్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రశ్న వాళ్ళకు ఉత్పన్నం కాకూడదు. ఇట్స్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. లెర్నింగ్ మీరు నేర్చుకున్నటువంటిది, సైన్స్ నేర్చుకుంటే మీరు డాక్టర్ అయ్యారా? అవ్వలేదు కదా. సో ఇట్ ఇస్ అ లెర్నింగ్. సింగపూర్ వెళ్ళారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది సింగపూర్ లో లేదు, ప్రజల నుంచి వచ్చే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లేదా? హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. నో, హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేటివ్ మెకానిజమ్స్. సో కైండ్లీ నో, మీరు వాళ్ళు అడిగినట్టుగా అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తా. అది కాదు, అది రైట్. థ్యాంక్ యూ. హయ్యెస్ట్ ప్రయారిటీ మార్చి 31న వాళ్ళు 3 అసోసియేషన్లు ప్రెస్ మీట్ పెట్టి ధన్యవాదాలు చెప్పారు. మేము అడగకుండానే చిన్న కాంట్రాక్టర్లందరికీ పే చేశారు అనేటువంటిది. గతంలో పెట్టిపోయిన బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేశాం. ఆర్థిక శాఖకు సంబంధించి ప్రయారిటీ ఈజ్ గివెన్ టు ది స్మాల్ కాంట్రాక్టర్స్. మీరు వెళ్ళి వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టారు కదా, మాకు ఎవరికి కూడా తెలియదు. వీ డూ అవర్ డ్యూటీ. ఉన్నటువంటి పరిమితమైన నిధుల్ని మ్యాక్సిమం, బికాస్ వాళ్ళకి సస్టైనింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, పెద్దవాడికి బ్యాంకింగ్ సపోర్ట్ ఇంకోటి ఉంటుంది. సో కాబట్టి మా ప్రయారిటీ ఎప్పుడు కూడా స్మాల్ టైమ్ కాంట్రాక్టర్స్ పరంగానే ఉంటుంది. అదే రకంగానే మేము రిలీజెస్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఫోకస్ని షిఫ్ట్ కానివద్దండి. మీకు రాజకీయం ఏమైనా ఉంటే ఇంకోటి డీటెయిల్డ్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ.